శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 559వ నామం తాంబూల పూరిత ముఖి. మంత్రస్వరూపంలో శ్రీ తాంబూల పూరిత ముఖ్యై నమః. ఈ నామాన్ని పరిశీలిస్తే అమ్మవారి వదనాన్ని వసిన్యాది వాగ్దేవతలు మరొకసారి వర్ణిస్తున్నారు అని తెలుస్తోంది. అమ్మవారి నిర్గుణ స్వరూపాన్ని ఇప్పటి వరకు వర్ణించిన వసిన్యాది వాగ్దేవతలు మరల అమ్మవారి సగుణ సాకార స్వరూపాన్ని వివరిస్తున్నారు. ఈ నామంలో తాంబూలం సేవిస్తూ మందహాసం చేస్తున్న అమ్మవారి రూప ధ్యానాన్ని మన చేత చేయిస్తున్నారు వసిన్యాది వాగ్దేవతలు. ఇక అమ్మవారి యొక్క తాంబూలం గురించి చెప్పుకుంటే అమ్మవారు కర్పూర వీటిక అనే తాంబూలాన్ని సేవిస్తారు అని మనం 26వ నామంలో చెప్పుకున్నాం. అమ్మవారి తాంబూలం యొక్క పరిమళం ఈ విశ్వానికి అంతటికీ అమ్మవారి జ్ఞానాన్ని ప్రసాదిస్తోంది. ఆ అమ్మవారి దయతో జ్ఞానాన్ని పొందిన వారు ప్రపంచంలో కీర్తి ప్రతిష్టలను, ధర్మబద్ధంగా లభించే అన్ని సుఖాలను ఈ శరీరంతో అనుభవించి చివరకు మహామహోన్నతమైన అమ్మవారి పాద పద్మములు అనే పెన్నిధిని పొందగలుగుతున్నారు అని ఈ నామం మనకు తెలియచేస్తుంది. ఇక తాంబూల పూరితముఖి అనే నామం యొక్క మరొక అర్థాన్ని భావిస్తే అమ్మవారి వాక్కులకు అధిదేవతగా ఈ నామం మనకు మరోసారి తెలియచేస్తుంది. అమ్మవారు మనకు ధ్యానంలో మొదటిసారిగా ఎరుపు రంగు కాంతి వలె దర్శనమిస్తారు అనేది చాలామంది సాధకులకు తెలిసిన విషయమే. తాంబూలం వేసుకుంటే మన నోరు ఎర్రగా వెలిగిపోతుంది. ఈ ఎరుపు రంగు వాక్కులకు మూలమైన అగ్ని యొక్క స్వరూపం కాబట్టి ఈ నామం అమ్మవారిని వాగ్దేవతగా మనకు దర్శనం చేయిస్తుంది. మన వాక్కులు అమ్మవారిని కీర్తించేటట్లు ఉండే విధంగా అనుగ్రహించాలని కోరుకుంటూ అమ్మవారి పాద పద్మములు మనలను ఎల్లవేళలా రక్షించాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.